నేను మహాలక్ష్మి కరాచీ హల్వా అయితే చేయబోతున్నానండి. కరాచీ హల్వా తయారు చేయడానికి ముందుగా డ్రై ఫ్రూట్స్ని ఇలాగా సన్నగా ముక్కలు చేసి పెట్టుకోవాలి. ఎండు ద్రాక్షాన్ని మాత్రం వేయకూడదు, అదే కిస్మిస్ అంటారు కదా, దాన్ని వేయకూడదు. మీరు డ్రై ఫ్రూట్స్ ఏది వేసుకున్నా పర్వాలా, అంటే ఇవి డైరెక్ట్ నేతిలో కూడా వేయించుకోకూడదు. ఇలా ముక్కలు చేసి ప్లేట్లో పెట్టుకోండి. ఎలా తయారు చేయాలో చూపించేస్తాను. ముందుగా ఈ కప్తో కార్న్ఫ్లవర్ తీసుకున్నారండి. కరెక్ట్ కొలత మనం ఏ కప్పుతో అయితే కార్న్ఫ్లవర్ తీసుకున్నామో అదే కప్పుతో 2 కప్పులు వాటర్ తీసుకొని చక్కగా దాన్ని కలిపేసేసుకోవాలి. ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఇప్పుడు ఉండలు లేకుండా మొత్తం తిప్పుకోండి, కలిపేసుకోవాలి. ఈ విధంగా ఉండాలండి. చూస్తారు కదా, ఉండలు ఏమీ లేకుండా ఇలా కలుపుకోవాలి. పల్చగా ఉండాలి. 1 కప్పు కార్న్ఫ్లవర్గా 1 కప్పు కార్న్ఫ్లవర్కి 2 కప్పులు వాటర్ వేసుకొని ఈ విధంగా కలుపుకొని పక్కన పెట్టుకోండి. ముందుగా స్టవ్ వెలిగించేసి కళాయి పెట్టుకొని 1 కప్పు కార్న్ఫ్లవర్కి 2 కప్పులు పంచదార వేసుకోవాలి. ఇప్పుడు పంచదార కలగటానికి వాటర్ పోసుకోవాలి. పంచదార కరిగితే సరిపోతుంది, తీగపాకం అలాంటివి ఏమీ అవసరం లేదు. యాలక్కాయ పొడి కూడా వేసుకోవాలి. స్వీట్కి ఎప్పుడైనా సరేనండి కొంచెం సాల్ట్ వేసుకోండి. ఉప్పు వేస్తే ఆ స్వీట్ టేస్టే మారిపోతుంది. ముందుగా కలిపి పెట్టుకున్నాం కదా కార్న్ఫ్లవర్ని, చక్కగా ఇలాగా పల్చగా ఉండాలండి. చెప్తున్నాను ముందుగానే, మరీ చిక్కగా ఉండకూడదు. కరెక్ట్ కొలతలతో తీసుకోవాలి. పంచదార పాకంలో పోసేసుకుంటూ తిప్పుకుంటూ ఉండాలి. స్టవ్ దగ్గరే ఉండి ఇంకా తిప్పుతూనే ఉండాలండి. కొంచెం శ్రమే కానీ తప్పదు. స్టవ్ దగ్గర ఉండి తిప్పుకుంటూ ఉండాలి. దగ్గరకు వచ్చేంత వరకు తిప్పుతూనే ఉండాలండి. కొంచెం టైం పడుతుంది, అయినా సరే మనం ఎటు వెళ్ళకుండా స్టవ్ దగ్గరే ఉండి కళాయిలో ఇలా తిప్పుకుంటూ ఉండాలి. మొత్తం దగ్గరకు వచ్చేయాలి. కార్న్ఫ్లవర్ కదా అడుగుంటుంది, అందులోనూ ఉండలుగా అయిపోతుంది అన్నమాట. అందుకని ఉండలు కట్టకుండా మొత్తం పాకంలో కలిసేటట్టు ఇలాగా తిప్పుతూనే ఉండాలి. చూసారా, ఇలా తిప్పుతూ ఉన్నప్పుడే దగ్గరికి వచ్చేసింది. ఇప్పుడు దగ్గరకు వచ్చేసాక కొంచెం ఫుడ్ కలర్ వేసుకోండి. మీ ఇష్టం, ఏ కలర్ అయినా వేసుకోవచ్చు. నెయ్యి కొంచెం ఎక్కువ పడుతుందండి. నెయ్యిని వేసుకోండి. 1 స్పూన్ పెద్ద స్పూన్తో 2 స్పూన్లు నెయ్యి వేసుకుంటున్నా.
నెయ్యి వేసినాక కొంచెం లూజ్గా అవుతుంది. మంట మిడిల్లోనే పెట్టుకోండి. కొంచెం శ్రమేనండి, తిప్పుతూనే ఉండాలి, ఎందుకంటే అడుగంటిపోతుంది, అందుకని తిప్పుకుంటూ ఉండాలి. డ్రై ఫ్రూట్స్ నేతిలో వేయించలేదు, డైరెక్ట్ వేసేసుకోవటం. ఇంకొక స్పూన్ నెయ్యి వేద్దాం. ఇప్పుడు కళాయి నుంచి ఇలాగ గనక అంటుకోకుండా వస్తే కరెక్ట్గా ఉడికిపోయినండి. చూసారుగా, ఈ విధంగా కళాయికి ఏమాత్రం అంటుకోకుండా ఇలా గంటకు వచ్చేస్తే కరెక్ట్గా ఉడికిపోయినట్టే. ఇప్పుడు స్టవ్ కట్టేసుకోవటమే. ఇప్పుడు కేక్ బౌల్ తీసుకొని ఇందులో కొంచెం నెయ్యి వేసుకొని మొత్తం గిన్నెకి అప్లై చేసేయండి. ఈ విధంగా రాసేసుకొని నెయ్యి అంతా గిన్నెకి అప్లై చేసేయండి. ఇప్పుడు ఈ విధంగా వేసాం కదా, దీన్ని చల్లార్చుకోవాలండి. ఇప్పుడు వేడంతా తగ్గిపోవాలండి. వేడంతా తగ్గిపోయినాక మీకు చూపిస్తాను. ఇప్పుడు చల్లారిపోయిందండి. ఇప్పుడు చూసారా, ఇలా అంటే మన చేతికి అంటుకోకుండా ఉండాలి. చూడండి, ఇది ఈ విధంగా ఉంటే కనుక కరెక్ట్గా ఆరిపోయినట్టే. ఇప్పుడు దీన్ని ఒక పళ్ళెంలో ఉల్టా చేసుకోవాలి. చూడండి, లోన్ కూడా అసలు అంటుకోకుండా కరెక్ట్గా ఎలా వచ్చిందో. కరాచీ హల్వా అయితే రెడీ అయిపోయిందండి. ఎప్పుడైనా సరేనండి, మనకు వంట కరెక్ట్గా రావాలి, అది చక్కగా కుదరాలి అంటే కనుక మనం తీసుకునే కొలతల్లోనే ఉంది. కొలతలు అనేది కరెక్ట్గా తీసుకుంటే మనకి వంట చక్కగా వస్తుంది అనమాట. కొత్తగా ఎవరైనా వంట ట్రై చేస్తే కనుక పాటించాల్సింది మాత్రం ఇవేనండి. ఖచ్చితంగా కొలతలు అనేది ఇంపార్టెంట్. అసలు ముఖ్యంగా అది మాత్రం కరెక్ట్గా తీసుకోవాలి. అలా కరెక్ట్గా తీసుకుంటే ఇలాగ వంట కరెక్ట్గా వస్తుంది అనమాట. చూడండి, మనం వేసిన డ్రై ఫ్రూట్స్ ఎలా కనిపిస్తున్నాయో. ఇప్పుడు మనం మీకు కావాల్సిన సైజులో కట్ చేసేసుకోండి. ఇది కరెక్ట్గా ఆరితే ఇలాగా వస్తుందండి, పీస్ పీస్గా. చూడండి ఎంత చక్కగా కుదిరిందో. చూసారా, ఇలా మనకు కావాల్సిన సైజులో కట్ చేసుకొని ప్లేట్లో పెట్టేసుకోవటమే. ఇంట్లోనే ఈజీగా చేసుకుని కరాచీ హల్వా రెడీ అయిపోయింది. చూడండి ఎంత చక్కగా కుదిరిందో. చూసారా ఏ విధంగా ఉందో. చూడండి ఎంత బాగుందో. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.
అలాగే కరాచీలో మీకు ఎంత ఇష్టమైతే కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి.